రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తరువాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ఓపీలు సిద్దం చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారికి దాని ఆవశ్యకతను వివరించాలన్న చంద్రబాబు భారీ ఎత్తున చలానాలు వేయాలన్న ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారు. చలానాలతో భయపెట్టడం సరికాదని తేల్చి చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపేవారికి అవగాహన కల్పించాలన్న ఆయన ఉల్లంఘనలు జరిగితే ఫోన్లకు మెసేజ్లు పంపాలని సూచించారు. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేయాలన్నారు. తప్పు చేసినందునే చలానాలు వచ్చాయనే భావన వారిలో ఉంటుందన్నారు. కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగకుండా ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రించే అంశాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. గుంతలు లేని రహదారులు, డ్రైనేజీలు, నీటి నిర్వహణ, ఉద్యోగ ఉపాధి కల్పన, పంటలకు మద్దతు ధర ఇవే తన ప్రాధాన్యతలని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికీ రోడ్లు సరిగ్గా లేవనే ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని ఆదేశించారు. డ్రైనేజీల నిర్వహణ బాగుండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని, విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతులకు సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవలపైన సీఎం సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ల సేవల విషయంలో పనితీరు కొంత మెరుగైందన్నారు. కొన్ని చోట్ల కొందరు అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, 2.5 నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల్లో తాను ఆశించిన మార్పులు కనిపించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు.